గ్రేటర్ హైదరాబాద్ మహానగర విస్తరణకు తెలంగాణ ప్రభుత్వం వేగంగా కసరత్తు చేస్తోంది. దీంతో ఔటర్ చుట్టూ మెట్రో రైల్ ప్రాజెక్టును పొడిగించే ప్రతిపాదన మరోసారి తెరపైకొచ్చింది. ప్రస్తుతం 650 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉన్న జీహెచ్ఎంసీ పరిధి త్వరలో 2700 చదరపు కిలోమీటర్ల పరిధికి పెరగనుంది. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని ప్రాంతాలన్నింటినీ తెలంగాణ కోర్ ఆర్చన్ రీజియన్ గా కనీవిని ఎరుగని రీతిలో అభివృద్ధి చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ మెట్రో రైలును ఏర్పాటు చేస్తే మెరుగైన రవాణా సౌకర్యం ఏర్పడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. ఓఆర్ఆర్ చుట్టూ మెట్రో విస్తరణ లక్ష్యంతో రేవంత్ సర్కార్ రెండో దశలో 163 కిలోమీటర్ల విస్తరణ, మూడో దశ కింద గతంలో ప్రతిపాదనలు. నార్సింగి నుంచి మరో 22 కిలోమీటర్లు పొడిగిస్తే మరింత మెరుగ్గా ట్రాఫిక్. హైదరాబాద్ మహానగరంలో మెట్రోను మరింతగా విస్తరించాలనే లక్ష్యంతో కాంగ్రెస్ సర్కారు ముందుకు వెళ్తోంది. ఈ మేరకు రెండో దశలో పార్ట్ ఏ కింద 5 కారిడార్లు, పార్ట్ బి కింద 3 కారిడార్లను చేపట్టాలని నిర్ణయించింది. హైదరాబాద్ శివారు ప్రాంతాలను కనెక్ట్ చేసేలా మొత్తం 8 కారిడార్లలో 163 కిలోమీటర్లలో నిర్మించాలని ప్రతిపాదించింది. ఈ మేరకు డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్టులకు అనుమతి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది రేవంత్ సర్కార్. మెట్రో విస్తరణలో ఢిల్లీ, బెంగళూరు, ముంబై, కోల్కతా తర్వాతి స్థానంలో హైదరాబాద్ ఉంది. దీనిని 5వ స్థానం నుంచి ఫస్ట్ ప్లేస్ కి తీసుకువెళ్లడమే లక్ష్యంగా పనిచేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. మెట్రో రైల్ మూడో దశ విస్తరణలో భాగంగా ఓఆర్ఆర్ నుంచి నగరానికి వచ్చే ప్రజల కోసం గత ప్రభుత్వ హయాంలో ప్రతిపాదనలు రూపొందించారు. ఓఆర్ఆర్ శంషాబాద్ జంక్షన్ నుంచి తుక్కుగూడ, బొంగుళూరు మీదుగా పెద్దంబర్పేట్ జంక్షన్ వరకు 40 కిలోమీటర్ల వరకు కారిడార్ ఏర్పాటు చేయనున్నట్లు గత సర్కార్ ప్రకటించింది. ఇక ఓఆర్ఆర్ పెద్దంబర్పేట్ జంక్షన్ నుంచి ఘట్కేసర్, శామీర్పేట్ మీదుగా మేడ్చల్ ఓఆర్ఆర్ జంక్షన్ వరకు 45 కిలోమీటర్లు, మేడ్చల్ ఓఆర్ఆర్ జంక్షన్ నుంచి దుండిగల్ మీదుగా పటాన్ చెరు ఓఆర్ఆర్ జంక్షన్ వరకు 29 కిలోమీటర్లు, పటాన్ చెరు జంక్షన్ నుంచి కోకాపేట మీదుగా నార్సింగి జంక్షన్ వరకు 22 కిలోమీటర్ల కారిడార్లను ఏర్పాటు చేయనున్నట్లు గత ప్రభుత్వం తన ప్రతిపాదనల్లో స్పష్టం చేసింది. తాజాగా మెట్రో రైల్ రెండో దశలోని పార్ట్ బిలో శంషాబాద్ ఎయిర్పోర్టు, భారత్ ఫ్యూచర్ సిటీ వరకు 40 కిలోమీటర్లు మార్గాన్ని ప్రతిపాదించారు. శంషాబాద్, పెదగోల్కొండ, తుక్కుగూడ, రావిర్యాల మీదుగా భారత్ ఫ్యూచర్ సిటీ వరకు కారిడార్ను నిర్మిస్తున్నారు. దీంతో 14 గ్రామాలకు రవాణా సౌకర్యం లభించనుంది. అలాగే ఓఆర్ఆర్ పెద్దంబర్పేట్ జంక్షన్ నుంచి మేడ్చల్ జంక్షన్ వరకు ఉన్న 14 గ్రామాలకు, మేడ్చల్ జంక్షన్ నుంచి పటాన్ చెరు వరకు 10 గ్రామాలు, పటాన్ చెరు జంక్షన్ నుంచి నార్సింగి జంక్షన్ వరకు 12 గ్రామాలకు ప్రయోజనం చేకూరనుంది. నార్సింగి ఓఆర్ఆర్ జంక్షన్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు ఔటర్ మెట్రోను విస్తరిస్తే మరో 6 గ్రామాలకు మెరుగైన రవాణా అందనుంది. ఇది పట్టాలెక్కితే ఔటర్ చుట్టూ రియాలిటీ రంగం మరింత పరుగులు తీస్తుందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఔటర్ నుంచి వాహనాల ద్వారా వచ్చేవారు తమ వాహనాలను నగరంలోకి తీసుకురాకుండా ఉండేందుకు నలుదిక్కులా 5 నుంచి 10 ఎకరాల్లో పార్కింగ్ సౌకర్యం కల్పించాలని గతంలో నిర్ణయించారు. ఔటర్ జంక్షన్ దగ్గర మెట్రో రైలు ఎక్కిన ప్రయాణికులు కేవలం 20 నుంచి 25 నిమిషాల్లో నగరంలోని వివిధ ప్రాంతాలకు ఔటర్ చుట్టూ ఎండ్ టు ఎండ్ వరకు మెట్రోను నడిపిస్తే బాగుంటుందని నిపుణులు సూచిస్తున్నారు.